ప్రధాని మోదీ వల్ల ఏపీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రధాని మోదీ పూజలు దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కర్నూలుకు వెళ్లనున్న మోదీ మధ్యాహ్నం 2:30 13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రస్తావించారు. కర్నూలు 3 పూలింగ్ స్టేషన్లో 2,880 కోట్ల పెట్టుబడితో ప్రసార వ్యవస్థను బలోపేతం చేసే ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు ప్రధాని మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 765 కిలోవాట్ల డబుల్ సర్క్యూట్ కర్నూలు 3 పూలింగ్ స్టేషన్ చిలుకూరిపేట ట్రాన్స్మిషన్ లైవ్ నిర్మాణం ఉంది. ఇక కర్నూలులోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్, కడపలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మొత్తం 4,920 కోట్ల పెట్టుబడితో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. వీటి ద్వారా 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని, సుమారు 1,00,000 ఉద్యోగులను కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అలాగే సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 960 కోట్లతో నిర్మించనున్న 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే పీలేరు కాలేరు సెక్షను 4 లైన్లుగా విస్తరించడం, NH 165లో గుడివాడ న్యూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య 4 లైన్ల రైల్ ఓవర్ బ్రిడ్జ్, NH 716లో పాపాగ్ని నదిపై ప్రధాని వంతెన, NH 565లో కనిగిరి బైపాస్, NH 544DDలోని గుండపల్లి టౌన్లోని బైపాస్ సెక్షన్ను మెరుగుపరచడం వంటి 1,040 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇక వీటితో పాటుగా పలు రైల్వే ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ రోజు నరేంద్ర మోదీ కర్నూలు అయితే పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం బహిరంగ సభలు అయితే ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనంతో ఆయన పర్యటనని ప్రారంభిస్తున్నారు. దీని గురించి ఆయన ప్రత్యేకంగా కూడాను నిన్న పిట్టు ఎక్స్వేదిక ద్వారా కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను రేపు వస్తున్నానని చెప్పి కూడాను ఎక్స్వేదిక ద్వారా కూడాను తన అభిప్రాయాన్ని, వచ్చే టూర్ యొక్క వివరాలను కూడాను వెల్లడించారు. ఓవరాల్ గా కూడాను దీనికి సంబంధించి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ తో పాటు విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి 13,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు తను శంకుస్థాపన చేస్తున్నట్లు కూడాను స్వయంగా ప్రధాని మోడీ తెలియజేశారు. ముందుగా నేను శ్రీశైలం బ్రహ్మ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం అక్కడ స్థానికంగా బస చేస్తానని, ఆ తర్వాత
కర్నూలు ద్వారా ఏదైతే పబ్లిక్ ప్లేస్ లో జిఎస్టీకి సంబంధించిన అంశం మీద కూడాను ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నానని కూడాను ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడాను చేయడం జరిగింది. ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని లాభాలు వస్తాయనే అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన టూర్ ను సక్సెస్ చేయాలని చెప్పి కూడాను ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ నేతలు అలాగే జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులందరూ కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కూడాను చెప్పడం జరిగింది. వైశాలి అలీ, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మోదీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే గతంలో కంటే ఇప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను మోడీ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని ఇటు టీడీపీ నేతలు కూడా చెప్తారు. ఇప్పుడు ఆయన ఆలోచన విధానం మారింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడాను మోడీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది వైశాలి. ఇందులో భాగంగానే రాష్ట్రానికి అటు ఇంధన రంగంతో పాటు ఇటు వాణిజ్య రంగానికి సంబంధించిన పనులతో పాటు ఏ అవకాశం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ కు ఇండస్ట్రియల్ రంగంలో ఎక్కువ అభివృద్ధి చేయాలని కూడాను ఆయన భావిస్తున్నారు. అయితే ఆయన కూడా గతంలో చాలా సార్లు చెప్పారు, మనంతా సముద్ర తీర ప్రాంతం కావడంతో ఎక్కువగా టూరిజానికి ప్రాధాన్యత ఇష్టంతో పాటు టూరిజం బేస్డ్ కంపెనీలు కూడాను ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అలాగే పెట్రోల్ సంబంధించి ఇటు మనకి బంగాళాఖాతం సంబంధించి సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. వాటిని కూడా వెలికితీసే కార్యక్రమాలను రూపొందిస్తానన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి శ్రీకాకుళం విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. విజయనగరం పలాస శ్రీకాకుళం సంబంధించి కూడా రోడ్డు హైవే పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాటికి కూడా ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది వైశాలి. ఓవరాల్ గా కూడాను అమరావతి అంశం కూడాను మోడీతో చంద్రబాబు మాట్లాడతారని, అమరావతికి మరోసారి విజిట్ కి రావాలని చెప్పి కూడాను ఆయన కోరుతున్నారు. అయితే గూగుల్ డేటా సెంటర్ సంబంధించి ప్రారంభోత్సవం వైజాగ్ లో చాలా గ్రాండ్ గా చేయాలని చెప్పి కూడాను చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రధాని మోడీ వద్ద తీసుకోవాలి, తిరిగి రెండోసారి ఆయన విశాఖ తీసుకురావాలని చెప్పి కూడాను చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ రాకతో అమరావతిలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వాటిని అన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బావటేసే అవకాశం ఉందని కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు సభలో ప్రధాని మోడీని అమరావతి అంశం మీద కూడాను మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వైశాలి అలీ, మరి పర్యటనకు సంబంధించి అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అంటే ప్రధాని మోడీ రాక సందర్భంగా ఏదైతే నల్లమూల అడవికి సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇది ఏదైతే కర్నూలు నంద్యాల జిల్లాలో ఎన్ఎస్జీ కమాండ్లు ఇప్పటికే వాళ్ళ స్వాధీనంలోకి ఆ ప్రాంతాన్ని అంతా కూడా తీసుకోవడం జరిగింది. కేవలం 18 మందిని మాత్రమే ప్రధాని మోడీ సభ జరుగుతున్న ప్రాంతంలో కేజీపైకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడాను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. అంటే మొత్తం మీద కూడా కేవలం 18 మంది మాత్రమే ప్రధాని మోడీతో సభా వేదికపై ఉంటారు. మిగతా వారందరూ కూడాను విఐపీ గ్యాలరీలో కూర్చోవలసిందని చెప్పి కూడాను ఇది బీజేపీ అధిష్టానం చెప్పింది, టీడీపీ చెందిన అధిష్టానం కూడా చెప్పింది. ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే స్థానికంగా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేతో పాటు కేంద్రం నుంచి వచ్చే మంత్రులు మాత్రమే ఆ స్థానంలో ఉంటారు. మిగతా ప్రోటోకాల్ విభాగానికి చెందిన వారెవరు కూడాను డయాస్ ఎక్కడానికి వీల్లేదు, అంటే స్టేజ్ ఎక్కడానికి వీల్లేదని చెప్పి కూడాను ఇప్పటికే సీఎంఓ కార్యాలయం అలాగే ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేసింది. ఎన్ఎస్జీ కమాండ్ ను పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి అణువును కూడాను ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడాను చర్యలు చేపట్టారు. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన అతిథి గృహాలన్నింటిలో కూడాను ఖాళీగా ఉంచారు. ఆ ప్రాంతం వైపు ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెస్ట్ హౌస్ లో సంబంధించి ప్రధాని మోడీ బస చేసే 100 మీటర్ల ప్రాంతం అంతా కూడా 3 అంచెల భద్రతా వలయాన్ని ఇటు స్పెషల్ కమాండోలు స్వాధీనం చేసుకొని భద్రతా వలయాన్ని సృష్టించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడాను గత 4 రోజుల నుంచి అదే ప్రాంతంలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. వైశాలి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సలీం.